Hello everyone. So healthy newborn baby has born అండ్ టెంపరేచర్స్ అవుట్ సైడ్ చాలా కూల్గా ఉన్నాయి కాబట్టి మనం డెఫినెట్లీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అదర్వైజ్ బేబీస్ హైపోథర్మియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో హైపోథర్మియా వస్తే ఏమవుతుంది, బేబీ వెయిట్ గెయిన్ ఉండదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ హైపోథర్మియాని ఎలా ప్రివెంట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నీట్గా వ్యాపింగ్ చేసుకోవాలి అండ్ మదర్ సైడే పడుకోబెడితే మదర్ వార్మ్త్ అనేది బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యి హైపోథర్మియా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, మంచిగా క్లోతింగ్ అంటే పైనుండి హెడ్ నుండి టో వరకు క్లోతింగ్ కరెక్ట్గా వేయాలి. తలకి కుల్లా కట్టడము, హ్యాండ్ గ్లౌస్ కానీ సాక్స్ కానీ వేసుకోవాలి. డైరెక్ట్ బేబీని ఫ్యాన్ కింద అస్సలు వేయకూడదు, దానివల్ల హైపోథర్మియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ బేబీకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉండదు, అంటే స్కిన్ కింద ఫ్యాట్ ఉండకపోవడం వల్ల ఈ వార్మ్త్ లోపల ప్రొడ్యూస్ అయ్యే వార్మ్త్ ఈజీగా బయటకి ఎవాపరేట్ అయిపోతుంది. సో అది మనం డెఫినెట్లీ ప్రివెంట్ చేయాలంటే ఒక లేయర్ ఆఫ్ క్లోతింగ్ ఇంపార్టెంట్. క్లోతింగ్ వేసినా కూడా చల్లగా ఉంటే బ్లాంకెట్ వేయాలి. అలా అని చెప్పి వెరీ థిక్ క్లోత్స్, థిక్ బ్లాంకెట్స్ వేసేసి బేబీకి అన్కంఫర్టబుల్గా ఉండేటట్టు చేయకూడదు. ఒక గాలి ఆడుతున్న ప్లేస్లోనే ఉంచాలి, బట్ కూల్గా ఉండకూడదు. సెకండ్ థింగ్, హ్యాండ్లింగ్. చల్లగా చేతులు చల్లగా ఉన్నప్పుడు బేబీకి టచ్ అవుతే బేబీకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సెకండ్ థింగ్, స్నానం. బాగా చల్లగా ఉన్నప్పుడు ఇమీడియట్గా రోజు పొద్దున్న లేవగానే స్నానం పోయాల్సిన అవసరం లేదు. ఎండ వస్తుంది బయట అంటేనే స్నానం పోయాలి. ఎక్కువ మట్టుకు మదర్కి అటాచ్డ్గా ఉండాలి. ఫీడింగ్స్ రెగ్యులర్గా ఫీడింగ్స్ ఇచ్చినా కూడా బాడీలో వార్మ్త్ ప్రొడ్యూస్ అవుతుంది. Star Hospitals now brings quality care closer to you. Visit us at Ameerpet, Patancheru, Uppal, Tandur and Kotipalli. Wherever you are, we are always here for your health.